అందరి లెక్కనే నేను కూడా పంచాంగం చెప్పిపించుకున్నా. సావిత్రి నిన్న 8 మంది ఓగిడితే 2 తిడతారని చెప్పిండు. ఆ 2 ఎవరో తెలుసా? మా మంగ్లీ మా సత్తిగాడే. రోజు వార్తలు తెమ్మంట కదా, గంతుకే తిట్టుకుంటారు వాళ్ళు. మరి ఆమ్దాని సంగతి ఏందని అడిగినా, బేషుగ్గా ఉంటుందమ్మా అని చెప్పిండు. అట్లనే సామి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా అని అడిగినా. అప్పుడు మెల్లగా చెవులో చెప్పిండు, సావిత్రి నీ పతారతో నాకు కూడా ఇప్పియే రాదని. మొత్తానికైతే ఈ ఏడాది నాకు మంచిగానే కలిసి వస్తుందట. ఇక గీ మురిపెంలా మురుసుకుంటే ఇంటికి పోగానే ఊరికెళ్ళి మా నాయన ఫోన్ చేసిండు. బిడ్డ మా నూరు పంతులకి నీ జాతకం చూపించిన, 10 రూపాయలు ఆమ్దాని వస్తే 100 రూపాయలు ఖర్చు పెడతావట, జర పైలమని చెప్పిండు. ఆగో గదేంది, ఊర్లో పంతులు అట్లా చెప్పిండు, పట్నంలో పంతులేమో గిట్లా చెప్పిండు. ఉగాది పండుగ నాడు 7 రుచులు సై చూసినట్టు 7 తీర్ల పంచాంగాలు చెప్పిండ్రు అయ్యవార్లు. ఏ పార్టీ ఆఫీస్లో కూసుంటే ఆ పార్టీకి అనుకూలంగా అష్ట దిక్పాలకులు నవగ్రహాలను చూపెట్టింది పంచాంగం. మొదలు సర్కారు వారికి అయ్యవారు చెప్పిన పంచాంగం వినుండ్రి. వర్షాలు బాగా కురుస్తాయి. ఈ సంవత్సరం రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసినటువంటి అవసరం శుక్రుడు ఆక రానివ్వడు. ఆనలు దంచి కొడతాయట, పంటలు మస్తు వండుతాయట, బల్మికి సావులుండాయట. నిజంగానే గిట్లయితే బాగుండు. అయ్యవారు మళ్ళా నేరాలు ఘోరాల సంగతేంది? సంపూర్ణమైన శాంతి భద్రతలు తెలంగాణ రాష్ట్రంలో పరిఢవిల్లుగాక. ఈ తాపకన్నా ఆడోళ్లకు మంచి జరిగేదుందా లేదా? స్త్రీలకు జయము విజయము, పురుషులు వారిని అనుసరించి వెల్లుతురుగాక. అయితే తెలంగాణలో ఫస్ట్ మహిళా మంత్రి అయ్యే ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలే. పంతులు మరి మన సీఎం సార్ జాతకం చెప్పవైతివి. కేంద్రంలో అద్భుతమైనటువంటి చక్రం తిప్పడం ఖాయం. తెలంగాణలోనే కాదు సెంటర్ సర్కార్లో కూడా చక్రం తిప్పుతాడట. ఏ రకంగానో చూడాలే. మరి అయ్యవారు చెప్పిన పంచాంగం శ్రద్ధ ఇన్నాక సీఎం సారు 4-5 ఏళ్ల పంచాంగం ఇప్పుడే చెప్పిండు. రైతు ఆత్మహత్య అనే పదం తెలంగాణలో వినిపించకూడదు. 4-5 సంవత్సరాల లోపు తెలంగాణలో కరువు అనేది కనిపించదు. ఆ కరువు రక్కసిని తరిమి కొడతామని చెప్పి సర్కార్ వాళ్ళు పిలిపించుకున్న అయ్యవారు ఈ ఏడాది సూపర్ కేకా అని అన్నాడు కదా. ఇక చెయ్యి గుర్తోళ్ళు పిలుచుకున్న పంతులు ఏం చెప్పిండో ఇనుండ్రి. వర్షాలు మాత్రం సామాన్యంగానే ఉన్నాయి. ఇన్నరా వర్షాలు మామూలుగానే ఉన్నాయట. మళ్ళా నేరాలు ఘోరాల సంగతేంది సామి? దొంగల భయం ఎక్కువ అవుతుంది, స్త్రీలకు అరిష్టంగా ఉంటుంది. ఓర్ని గట్ల చెప్పబడుతుంది. దొంగలు తోక వీక్తారు, మహిళలకు మస్తు కలిసి వస్తుందని ఆసామి చెప్తే ఈయన గిట్ల చెప్పుకొచ్చిండు. ప్రతిపక్ష పార్టీలకు ఈ సంవత్సరం అనుకూలమని చెప్పవచ్చు. హబ్బా గీ మాట చెప్పినవు చూడు. షై గుర్తోళ్ళ చెవులకు ఇన సంపుకుండొచ్చు. దక్షిణం కూడా బాగానే ఇయ్యొచ్చు ఈ అయ్యవారికి. పచ్చ బంగ్లాల పంచాంగం చదివిన పంతులు నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందని చెప్పిండు. ఇక పువ్వు గుర్తోళ్లకు ఈ ఏడాది పుష్కలంగా కలిసి వస్తుందట. మన తానే కాదు ఆంధ్రాలో కూడా పంచాంగాలు పార్టీలను బట్టి మారిపోయినాయి. చంద్రాల సార్కు మస్తు కలిసి వస్తుందని పలికిండు అయ్యవారు. ఆగస్టు నుంచి చక్కటి భారీ వర్షాలతోటి అన్నదాతలు కొదువు లేకుండా ఈ సంవత్సరం సాగిపోతుంది. ఇక జగనన్న పార్టీ ఆఫీస్ లా పంచాంగం చదివిన ఈ అయ్యవారి మెడల పార్టీ కండువా ఒక్కటే తక్కువ. రాబోయే రోజుల్లో 24 క్యారెట్స్ లాగా, అలాగే కడిగిన ముచ్చంలాగా అన్ని కేసుల్లోంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు. పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏ మాత్రము కూడా రాజకీయ భవిష్యత్తు అనేటటువంటిది ఉండదు. చెప్తుంటే విజయమ్మ జగనన్నే నవ్వుకుంటుండ్రు. ఇగో గిట్ల పంచాంగ శ్రవణం లీడర్లకు ఈయన సొంపు ఉండేటట్టు చదివిండ్రు. చూడాలి మరి ఎవరు చెప్పింది కరెక్ట్ అవుతుందో. ఏ రాజకీయ నాయకుల దగ్గరికి పోతే ఆ రాజకీయ నాయకుల భాష మాట్లాడడం ఏమిటండి నాకు? అంటే ఒకరిని లేపడం, ఒకరిని దించడం, మీది ఇదే పని, ఆ పంతుల పని.